హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేటప్పటికి చికెన్ ఫ్రై అండి. ఎలాంటి మసాలాలు వాడకుండా చాలా టేస్ట్గా చాలా సింపుల్గా ఎలా చేయాలి అంటే అనేది చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ముక్కకు మసాలా పడుతుంది. తర్వాత ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేయించిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ చికెన్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఒక 15 మినిట్స్ తర్వాత చికెన్ యాడ్ చేసేసుకొని మీరు మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత తీసేసుకొని ఇంకా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని యాడ్ చేసేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకొని ఒకసారి మళ్ళీ కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి మిరియాల పౌడర్ ఇది కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ బాగా వేయించుకోవాలండి. తర్వాత మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయిన తర్వాత నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు తర్వాత మనం కారం అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అనేది యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇంకొక 5 మినిట్స్ వేయించుకోండి. తర్వాత వచ్చేటప్పటికి గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేయడం. ఇంతే అండి, చాలా సింపుల్గా ఉండే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఏ మసాలాలు లేకుండా దోశల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ.